ప్రైజ్లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేస్తు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. నేను కూడా బాగున్నాను. మీ అందరూ రోజు ఇలా పలకరిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనందరికీ కూడా ప్రభునేస్తు క్రీస్తు తోడుగా ఉన్నారు. ఆయన కృప లేనిదే, ఆయన దయలేనిదే మనం ఏ క్షణము కూడా బ్రతకలేం కదా. ఈరోజు దేవునికి స్తోత్రం. నిన్నటి దినమున 25వ తారీఖు కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో చెప్పండి. ఎక్కడికి వచ్చాము? క్రిస్మస్ నెలలోకి మనం వచ్చేసాం కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ నెలలోకి వచ్చాం కదా. నిజంగా ఆ క్రిస్మస్ దేవుని యొక్క వేడుకలు ఎంత అద్భుతమైనవి అంటే ఎంత అందరికీ సంతోషం కదా. ఎలాంటి వారికైనా క్రిస్మస్ వచ్చింది అంటే చాలా చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి కృపను మనం పొందుకున్నాము అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయన అద్భుతమైనటువంటి కృప. ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు కదండి. ఇది చక్కటి మాట. హేరోదు అనగా శత్రువు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమంటారంటండి? కలవరపడ్డారంట. ఏంటో నిజంగా అందుకంటారు, ఒక శిశువు ఇంకా పుట్టక ముందే, ఇంకా బయటికి రాకముందే, ఇంకా ఏంటంటే ఆయన ఏమి పెరగకముందే, అద్భుతంగా లేకముందే వారి జీవితాల్లో కలవరము ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చూడండి ఎంత కృప విస్తరిస్తుందో, ఎంత కృప విస్తరిందంటే చాలా మంది ప్రజలు కదా ఈ రోజుల్లో క్రైస్తవులు విస్తరిస్తున్నారు. మనం చూస్తున్నాం. మనం యూట్యూబుల్లో ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులు ఏ మీటింగ్ పెట్టినా, వారి పుట్టినరోజు చేసుకున్నా, తర్వాత వారి మీటింగ్ పెట్టినా, వారి సభలు పెట్టినా, వారి దగ్గర మందిరాలు ఎంతమంది క్రైస్తవులు, ఎక్కడ చూడు ఏ మందిరమైనా నిండిపోతుంది, ఏ హాల్ అయినా నిండిపోతుంది, ఏ గ్రౌండ్ అయినా నిండిపోతుంది. ఎక్కడ చూసినా జనాలే కదా. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా మనందరికి ఏమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. ఇంతమంది బిడ్డలు మారారా, ఇంతమంది క్రైస్తవులయ్యారా, ఇంతమంది క్రీస్తుని అంగీకరించారా, ఇంతమంది దేవుణ్ణి వెంబడిస్తున్నారా. ఎంత అద్భుతం కదా. దేవుని కృప మన ఎడలు ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. ఎంత వందల వేల లక్షల ప్రజలు మారిపోతున్నారు. ఆమెను ఒకప్పుడు ఇలాంటి ప్రజలు మారలేదు కదా. ఒకప్పుడు ఇలాంటి వారు అస్సలు మారలేదు. కానీ దేవుని బిడ్డలరా, ఇప్పుడైతే చాలా మంది మారుతుంటే మనకెంత సంతోషంగా ఉందో. నేనైతే యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. సతీష్ కుమార్ గారి మరి పుట్టినరోజు ఎప్పుడు కానీ, తర్వాత ప్రవీణ్ బ్రదర్ గారు కానీ, ఇంకా చాలామంది సేవకులు, ఏ సేవకులు చూసినా ఆంధ్ర, తెలంగాణ, తర్వాత ఎక్కడ చూడు అసలు విస్తరిస్తున్నారు. ఆమెన్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా విస్తరించునుగాక, మిగిలిన వాళ్ళు కూడా రక్షణ పొందుకుందరుగాక, మిగిలిన వారు కూడా ఇంకా ఎంతమంది మిగిలారో వాళ్ళు కూడా మారునుగాక. స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన ఇక్కడ చక్కగా చెప్తున్నారు, వారికి భయం పుట్టెను, అన్యులందరికీ భయం పుట్టేస్తారు. మారని వారందరూ భయం కలిగి ఉండేటట్టుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన కృప ఒక్కసారి అలా విస్తరింపచేసేస్తాడు. అప్పుడు వీరందరూ కూడా ఏమైపోతారంటే చక్కగా మార్పు చెందుతారు, చక్కగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే. ఎలా అనగా, యూదాదేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. నిజంగా నెల రోజులు కూడా మనం దేవుని కృప గురించే తలంచుకోవాలి, దేవుని కృప గురించే మనం మాట్లాడాలి. నెల రోజులు కూడా క్రీస్తు మన జీవితాల్లో చేసిన ఆ కృప ఎంత విస్తారమైనది, ఎంత అద్భుతమైనది. ఆ కృపలో మనం ఎలా బ్రతుకుచున్నామనేటువంటి విషయాలను మనము నిజంగా ధ్యానించినప్పుడు ప్రభు తప్పకుండా యూదా బెత్లెహేం అనగా రొట్టెల నిలయము అంటే ఆశీర్వదించబడినటువంటి ప్రాంతము. దేవునికి స్తోత్రం. మనం కూడా ఆశీర్వదించబడిన ప్రాంతంలో ఉన్నాం.
ఆశీర్వదించబడిన ప్రజల మధ్యలో ఉన్నాం. మన కుటుంబం కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. రక్షణ లేని ప్రతి ఒక్కరికి లోక రక్షకుడిగా మన ప్రభుని యేసు మనతో ఉన్నాడు. అందుకే నాడు చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ వెలుగులో మనం నడుస్తున్నాం. వెలుగిచ్చే దేవుడు ఆయన. వెలుగుతూ మనల్ని వెలిగిస్తున్నాడు. ఎంత అద్భుతము. ఆత్మలో వెలుగుతున్నాం. కష్టాలు వచ్చినా, ఇంకా చెప్పండి, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, ఏదొచ్చినా మనం వెలుగుతూనే ఉంటాం. మన ముఖంలో నవ్వుతూనే ఉంటాం. మన జీవితంలో ధైర్యంగా ఉంటున్నామంటే అది కేవలము దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన కృప కదా. మీ ఇంట్లో కూడా సంతోషం ప్రారంభమైందా? మీ బిడ్డలను చూసుకుని ఆనందిస్తున్నావా? ఇంకా క్రీస్తులో రక్షణలో ఉన్నామా? ప్రభు కొరకు జీవిస్తున్నామా? అందరు కూడా ఇప్పుడు అంటే సర్వే సర్వేలో కూడా అందరు చెప్తున్నారంట, మా దేవుడు యేసు ప్రభువే, మేము క్రిస్టియన్స్, మేము క్రీస్తుని కలిగి ఉన్నామని. ఎంత సంతోషం, ఎంత ధైర్యంగా చెప్తున్నారు. అదే మనకు కావాలి. అదే దేవుని కృప, అదే మన వెలుగు, అదే మన ధైర్యం. మంచిది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయ కాలం నిజంగా ఈ కృపలో మేము అందరం మా కుటుంబాలు ఎదుగుటకు సహాయం చేయని ఈరోజు అంతా తోడుగా ఉండండి తండ్రి. స్తోత్రములు ప్రభువా. అయ్యా, మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి, నీ కాపుదలిచ్చి, నీ కృపనిచ్చి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి తోడై నడిపించి ముందుకు నడిపించమని. అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచండి. పుట్టినరోజు వివాహ దినమును జరిగిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ రాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించు.